డీసీసీబీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను నాబార్డ్ అందించిన వాహనాల ద్వారా మొబైల్ ఏటీఎంను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్లో గల డీసీసీబీ వద్ద నాబార్డ్ అందించిన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించగా ఆప్కోబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథిగాను, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విశిష్ట అతిథిగాను, నాబార్డ్ జీఎం కేవీఎస్ ప్రసాద్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. మొబైల్ వెహికల్ను ఆప్కోబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తుమ్మల రామస్వామి బాబు, కేవీఎస్ ప్రసాద్లు పూజా కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కత్తిరించి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, నాబార్డ్ నిధులతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి రికవరీ మొబైల్ వెహికల్స్ ఇవ్వడం చాలా సంతోషకరమని, నష్టాల బాటలో ఉన్న డీసీసీ బ్యాంకును నాబార్డ్ మరియు ఆప్కాపూర్ ఆదుకుని పూర్వ వైభవం వచ్చే దిశగా కృషి చేయాలని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేశారు. అదేవిధంగా రైతులకు రుణాలు ఇవ్వడం సులభతరం అవుతుందని, తద్వారా బ్యాంకుకి మన సంస్థకి గౌరవం దక్కుతుందని తెలియజేశారు. అనంతరం నూతన వాహనాలను వీరాంజనేయులు, రామస్వామి బాబులు డ్రైవ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ, నాబార్డ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్కార్ కేంద్ర బ్యాంకుకి మా ఆప్కాబ్ చైర్మన్గా ఉన్నటువంటి సోదర సమానులు ఆప్కాబ్ చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, ఆప్కాబ్ ఎండీ గారు, నాబార్డ్ నుంచి సీజీఎం గారు, జీఎం గారు, నాబార్డ్ అధికారులు, ఆప్కాబ్ అధికారులు అందరూ కూడా ఈరోజు కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే నాబార్డు వారు ఆ బ్యాంకుకి 2 మొబైల్ వెహికల్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆప్కాబ్ చైర్మన్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. ఈరోజు ఈ మీటింగ్ యొక్క సారాంశం ఆప్కాబ్ చైర్మన్ గారు కానీ, ఎండీ గారు కానీ, నాబార్డు వారు కానీ మరలా ఈ కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలని దాని మీద ఈరోజు మీరందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి ఏదైతే కొన్ని బ్రాంచుల్లో కానీ, కొన్ని సొసైటీల్లో కానీ వావర్జు ఎక్కువగా ఉండటం, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి సీఈఓలకు కానీ, సహకార సంఘ అధ్యక్షులకు కానీ, ఆ బ్రాంచ్ మేనేజర్స్ కానీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి బ్యాంకు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజనరీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సహకార రంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశం